నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. మేడం, చాలామంది ఎన్నో పనులు మొదలు పెడుతూ ఉంటారు. బిజినెస్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న పనులు కానివ్వండి, చేసే ప్రతి పని కూడా అది పూర్తవ్వదు. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ పని పూర్తవ్వదు. ఏం జరిగినా కూడా ఇదంతా మా కర్మ, మాకు ఇలాగే జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. ఆ కర్మ తొలగిపోవాలంటే ఏం చేయాలి? అసలు కర్మ అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి కర్మ అనేది ఉంటుంది. అంటే కర్మ అనేది ఏంటంటే మన పూర్వ జన్మంలో చేసిన పాపాలు, సో మనకేందంటే చేసిన మంచి విశేషాలు కూడా కర్మ కిందకే వస్తుంది. అంటే మనం చేసిన ఏదన్నా అంటే మనం చేసిన పాపాలు ఉంటే అది ఏమవుతుందంటే చిత్రగుప్తుడిగా ఈ లెక్కలు రాస్తాడు, మన కర్మని రాసేది. అంటే మనకు ఇది చేసాము, ఇది తప్పు చేసాము, మంచిది చేసాము అనే విషయాలు ఆయన రాస్తూ ఉంటాడు. ఈ కర్మ తొలగించుకునేదానికి అంటే చిత్రగుప్తుడికి సంబంధించిన వారం జనరల్గా సోమవారం. అయితే ఈయనకు పూజలు మనం చేసుకోవచ్చమా అంటే చేసుకోవచ్చు. మన కర్మ తొలగిపోయేదానికి చేసుకునే పూజలు అనమాట. ఈ చిత్రగుప్తుడికి ఎక్కడ గుడి ఉంది అంటే కంచిలో ఉంటుంది. సో అక్కడ ఏంటంటే చాలా వరకు కంచిలో చిత్రగుప్తుడి గుడి ఎక్కడ ఉంది అని కనుక్కొని అడ్రస్ కూడా ఉంటుంది. సో మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకుని వెళ్ళవచ్చాము. కానీ ఎందుకంటే మన కర్మని ఆయననే రాస్తున్నాడు కదా, పూర్వజన్మ కర్మని మంచిదైనా చెడైనా ఆయననే రాశాడు. కానీ మనం అక్కడ వెళ్ళి అక్కడ పంతుల దగ్గర కనుక్కొని అసలు ఏం చేయవచ్చామంటే పూజలు, తనకు సంబంధించిన పూజలు చేసుకోవచ్చాం. ఇప్పుడు ఒకరొకరు రాశి పరంగా ఏం లేదు, వాళ్ళకి లగ్నాన్ని పెట్టి అంటే 5వ స్థానం పూర్వజన్మ కర్మ గురించి ఉంటుంది. సో దాని ప్రకారం వెళ్ళి చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు పూర్వజన్మ కర్మ అంటే ఇప్పుడు మేష లగ్నం అనుకోండి, వాళ్ళకి కర్మ స్థానం ఏంటంటే 5వ స్థానం అనేది సింహరాశి అవుతుంది. అప్పుడు వాళ్ళ జాతక పరంగా ఏ రోజు వెళ్ళి చేసుకోవడం అనేది కూడా ఉంటుంది. సో ఒకవేళ కామన్గా అక్కడ లేదు మేము జనరల్గానే వెళ్ళి చేసుకుని వస్తామంటే కూడా మీరు ఆ చిత్రగుప్తుడి గుడికి వెళ్ళి అసలు అక్కడ పంతుల దగ్గర కనుక్కొని మీరు ఒకరోజు వాళ్ళు ఎలాంటి పూజలు చెప్తారో అది ఫాలో అవ్వండి. అలాని కాకపోతే జాతక రీతిగా వెళ్ళి చేసుకోవాలని అనుకుంటే సో మనకేంటంటే కర్మ తొలగించుకునే దానికి పూర్వజన్మ కర్మ అనేది మన చక్రంలోనే ఉంటుంది. దాన్ని సరి చేసుకోవడానికి ఒక్కసారి జాతకం అనలైజ్ చేసి వాళ్ళకి పూర్వజన్మ సంబంధించిన గ్రహాలు ఏదైతే ఉందో దానికి తగినట్టుగా రెమెడీ చేసుకోవడము ఇంకా మంచిదవుతుందిమో. సో ఇక్కడ ఏంటంటే మనకు తమిళ్లో ఒక మాట అంటారు, అంటే పూర్వజన్మ కర్మని అంటే ఇక్కడ ఊళ్ వినయ్ అంటారు. ఊళ్ వినయ్ అంటే మనం చేసిన పాపాలు అన్నమాట. సో ఆ వినయ్ తొలగించుకునేదానికి అంటే అక్కడ ఉన్న కర్మ తొలగించుకోవడానికి ఏం చేయాలి అంటే గణపతికి మామూలుగా పూజ చేయమంటారు. అంటే ఇక్కడ చిత్రగుప్తుడికి అధిదేవత కూడా ఎవరు అంటే గణపతి. సో ఇంకొక విషయం చెప్పాలంటే కేతుకు అధిదేవత కూడా చిత్రగుప్తుడే. అంటే కేతు ఏంది తెలుసా, మనకు కర్మని తొలగించేవాడు. అంటే కేతు దేవత అంటే రాహుకేతులు ఉంటారు కదా, అందులో కేతు అనేటప్పుడు మన కర్మకు సంబంధించిన గ్రహం అన్నమాట. సో దానికి అధిదేవత చిత్రగుప్తుడు. అది కాకుండా చిత్రగుప్తుడికి కూడా గణపతి మూల కారణమవుతాడు కాబట్టి గణపతి. సో కొంతమందికి ఏంటంటే ఈ విషయాలు తెలియదు. కానీ ఎవరైనా మా కర్మ తొలగిపోవాలి, నేను పూజలు చేసుకోవాలి, జాతక పరంగానే చూసుకోవచ్చము, లేదు డైరెక్ట్గానే మీరు అక్కడ టెంపుల్కి వెళ్ళి కూడా పరిహారాలు చేసుకోవచ్చము. మన కర్మలోంచి బయటపడే మార్గం ఇది తప్పకుండా దొరుకుతుంది. సో మీరు ఇదైతే తప్పకుండా చేసుకోండి. మంచిగా ఈ కర్మలోంచి బయటపడి మంచి అష్టైశ్వర్యంతో ఉండేదానికి అసలు ఒక దారి చూసుకోండి. అసలు చాలా మంచిగా అనిపిస్తాయి మీకు. చూసారు కదండి, మీ కర్మలు తొలగిపోవాలి అనుకుంటే అలాగే పూర్వజన్మ కర్మల నుంచి మీకు విముక్తి కలగాలి అనుకుంటే మీ జాతక చక్రాలను బట్టి మీకు పరిహారాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో అవి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి తనుష్క గారితో సంప్రదించండి.